సంవత్సరం క్రితం తల్లి మరణించింది. అప్పటి నుండి తండ్రి అన్నీ తానే ఇద్దరు పిల్లలను పెంచాడు. హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ఈసీఐఎల్లోని శ్రీకర హాస్పిటల్లో వైద్యానికి వెళ్లాడు. ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించింది. సదరు వ్యక్తి నిన్న మరణించాడు. ₹1,50,000 కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లమని చెప్పారు. ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆడపిల్లలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. బంధువులు సైతం లేకపోవడంతో సహాయం కోసం ఆర్జిస్తున్నారు. తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డున పడేసింది. రేపటి నుండి వారి జీవితం ఎలా గడవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మానవతా దృక్పథంతో ఆ చిన్నారులకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. గూగుల్ పే మరియు ఫోన్ పే నంబర్ 8555067508. నా పేరు నాగసింధుర, చెల్లి పేరు రిత్విక. మమ్మీ 1 year బ్యాక్ చనిపోయింది. డాడీ 1 year నుంచి చదివిస్తున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను, చెల్లి 9th క్లాస్. మొన్న నైట్, సాటర్డే నైట్ కళ్ళు తిరిగినాయని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ 5 lakhs ఉందని అడ్మిట్ చేసుకున్నారు. నిన్న మార్నింగ్ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది, 1,50,000 కడితేనే బాడీ ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు మాకెవ్వరు లేరు. ప్రెసెంట్ నేను, చెల్లి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సంవత్సరం క్రితం తల్లి మరణించింది. అప్పటి నుండి తండ్రి అన్నీ తానే ఇద్దరు పిల్లలను పెంచాడు. హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ఈసీఐఎల్లోని శ్రీకర హాస్పిటల్లో వైద్యానికి వెళ్లాడు. ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించింది. సదరు వ్యక్తి నిన్న మరణించాడు. ₹1,50,000 కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లమని చెప్పారు. ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆడపిల్లలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. బంధువులు సైతం లేకపోవడంతో సహాయం కోసం ఆర్జిస్తున్నారు. తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డున పడేసింది. రేపటి నుండి వారి జీవితం ఎలా గడవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మానవతా దృక్పథంతో ఆ చిన్నారులకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నాము. గూగుల్ పే మరియు ఫోన్ పే నంబర్ 8555067508. నాగసింధుర, చెల్లి పేరు రిత్విక. నేను 10th క్లాస్, చెల్లి 9th క్లాస్. భాష్యం మల్కాజ్గిరి స్కూల్లో చదువుతున్నాము. ప్రెసెంట్ మేము మల్కాజ్గిరి మారుతి నగర్లో ఉన్నాము. మా నెగిటివ్ ప్లేస్ విజయవాడ. మమ్మీ 1 year బ్యాకే చనిపోయింది. డాడీయే 1 year నుంచి చూసుకుంటున్నారు. ఇప్పుడు సాటర్డే నైట్ అడ్మిట్ చేసిండే డాడీని హాస్పిటల్లో. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్సే అడ్మిట్ చేసిండే. మా రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు, వాళ్ళే అడ్మిట్ చేశారు. ఇంకా ఇవాళ 9th, నిన్న మార్నింగ్ చనిపోయారు డాడీ. నిన్న మార్నింగ్ 8th నిన్న మార్నింగ్ చనిపోయారు. ఇవాళ 9th. ఇంకా బాడీ మాకు ఇవ్వలేదు. మనీ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు. అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నాయి 5 lakhs అని అడ్మిట్ చేసుకున్నారు. డాడీ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది అని మనీ ఇస్తేనే బాడీ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడనే ఉంటున్నాం.